మార్కాపురం జిల్లా పెద్ద దొర్నాల మండలంలో వెలుగొండ ప్రాజెక్టు పనులను జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు సమీక్షించారు. ఈ సందర్భంగా దాదాపు 20 గంటల పాటు టన్నెల్లోనే ఉండి లైనింగ్, బెంచింగ్ వంటి కీలక పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. రాష్ట్రంలో తాగునీటి వనరులను సద్వినియోగం చేసుకుని ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు పనులు సంక్లిష్టంగా మారడానికి గల ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మంత్రి వివరించారు. సుమారు 3,000 కోట్ల పనులు మిగిలి ఉండగానే ప్రాజెక్టును అంకితం చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతుందని తెలిపారు. టన్నెల్ 2లో 12 కిలోమీటర్ల వద్ద టీబీఎం యంత్రం చిక్కుకుపోయినట్లు వివరించిన మంత్రి దాన్ని తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గతంలో హైకోర్టు స్టే తొలగించేందుకు ప్రయత్నాలు జరగలేదని, ఇప్పుడు అడ్వకేట్ జనరల్లో చర్చించి సమస్య పరిష్కారానికి దారితీశామని తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో జేసీబీ సహాయంతో టీబీఎం వద్దకు చేరుకొని పరిశీలించినట్లు తెలిపారు. ప్రస్తుతం పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని, త్వరలోనే నిర్వాసితులకు 900 కోట్ల పరిహారం అందజేస్తామని వెల్లడించారు. వెలుగొండ పూర్తయితే ప్రకాశం జిల్లా ప్రజలకు తాగునీరు అందుబాటులోకి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు, ఇంజనీర్లు, ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇట్లా కోఆర్డినేషన్ ఎక్కడా కూడా లేకుండా, కమ్యూనికేషన్ గ్యాప్ అనేది లేకుండా కోఆర్డినేట్ చేయడానికి ఉంటుందనేది ఒకటి ఉద్దేశం. రెండవది, ఆ యొక్క కార్మికులు కానీ, ఆ ఏజెన్సీ కానీ, ఆ అధికారులు కానీ, ఎందుకంటే నేను కూడా నిన్న ఈరోజు రాత్రి ఆ టన్నెల్లో డే అండ్ నైట్ జరుగుతున్నటువంటి పనుల్ని చూస్తూ ఉంటే చాలా క్రిటికల్గా, ఎందుకంటే కొన్ని చోట్ల క్లిష్టతరమైనటువంటి పనులుగా కనిపిస్తూ ఉన్నాయి. నిన్న నేను టీబీఎం దగ్గరికి టన్నెల్ 2లో పోతూ ఉంటే ఒక 30 మీటర్లు మనము నడిచి వెళ్ళే లోపల 3 చోట్ల కొలాప్స్ అయ్యి పడినటువంటి పరిస్థితి అక్కడ మనకు స్వయంగా కనిపించినటువంటి పరిస్థితి. నిజంగా హెల్మెట్లు పెట్టుకున్న అంత కొలాప్స్ అవుతే ఎవరు కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. వెంటిలేషన్ అయితే చాలా ప్రాబ్లంగా ఉంటున్నటువంటి పరిస్థితి. అటువంటి ఆక్సిజన్ శాతం తక్కువ ఉండి వెంటిలేషన్ తక్కువ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ మరి డే అండ్ నైట్ పనిచేసేటువంటి కార్మికులు కానీ, ఏజెన్సీ కానీ, అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఒక స్ఫూర్తి, ఓకే మన మంత్రి గారు కూడా వచ్చి మనతో పాటు పనుల్లో భాగస్వాములై టన్నెల్లోనే ఉంటున్నారనేది వాళ్ళు ఇంకా బాగా ఎక్కువ ఉత్తేజంగా పనిచేయడానికి, వాళ్ళలో కూడా విశ్వాసం కలగడానికి, మూడవది ఈ పని యొక్క సీరియస్నెస్, ఒక మంత్రి సైతం, ముఖ్యమంత్రి గారు సైతం స్వయంగా ఈ యొక్క ప్రాజెక్టుని వారం క్షేత్రస్థాయిలో పరీక్షిస్తున్నారా అని అంటే ఈ ప్రాజెక్ట్ యొక్క అవసరం ఏంటనేది మనతో పాటుగా అందులో పనిచేసేటువంటి కార్మికులు, ఏజెన్సీ అధికారులకు కూడా అర్థమయ్యేటువంటి విధంగానే ఈ యొక్క పగలు రాత్రి కూడా ఈ టన్నెల్లోనే ఉండి పనులన్నింటినీ కూడా పర్యవేక్షించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అందులో ముఖ్యంగా మీరందరూ కూడా చూశారు ఏదైతే టన్నెల్ బోరింగ్ మిషన్ టీబీఎం మరి 11.8 కిలోమీటర్ దగ్గర టన్నెల్ 2లో చిక్కుపడిపోయి మరి దగ్గర మరి 9.8 మీటర్స్ వ్యాసంతో ఏదైతే టన్నెల్ బోరింగ్ హెడ్ ఏదైతే ఉందో 175 మీటర్ల పొడవైతే టీబీఎం ఉందో ఒక్క చుక్క నీరు కూడా మన వదిలిన బయటకు వచ్చేటువంటి ప్రశ్నే లేదు. అటువంటి టీబీఎం మరి గత వైసీపీ పాలనలో అప్పుడు ఉన్నటువంటి ఏజెన్సీ కోర్టుకి వెళ్ళి దాన్ని వెలికి తీయడానికి వీలు లేదు, మా లావాదేవీలు పరిష్కరించకుండా అని చెప్పి స్టే ఆర్డర్ తెచ్చుకుంటే 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఆ స్టేని వేకౌట్ చేయడానికి ప్రయత్నం చేయలేదు, ఆ టీబీఎంను తొలగించడానికి ప్రయత్నం చేయలేదు. జాతికి అంకితం అంటూ మాత్రం ప్రజల్ని ఎంత దగా మోసం చేశాడో ఆ టీబీఎం మిషన్ చూస్తే అర్థమవుతున్నటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం వెలుగొండ మీద చిత్తశుద్ధి ఉంది కాబట్టే ముఖ్యమంత్రి గారు సైతం స్వయంగా ఆ యొక్క కోర్టు విషయంలో కూడా ఆయన కూడా జోక్యం చేసుకుని అడ్వకేట్ జనరల్ గారితో కూడా స్వయంగా మాట్లాడి, అడ్వకేట్ జనరల్ గారు సైతం స్వయంగా ఆ కేసులో ఆయనే అటెండ్ అయ్యి మరి నిన్నగాక మొన్న స్టేని వేకేట్ చేశాం. అందుకే ఇప్పుడు టీబీఎం ఫ్రంట్ నుంచి చూస్తే కనీసం అంగుళం కూడా ఖాళీ లేదు. అందుకే మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి కూడా మార్గం లేకపోతే ఇప్పుడు జేసీబీ మీద కష్టంగా ఉన్నప్పుడు కూడా జేసీబీ మీద సైతం ఆ యొక్క టన్నెల్ బోరింగ్ మిషన్ బ్యాక్ సైడ్ నుంచి టైల్ పార్ట్ దగ్గర నుంచి వెళ్ళి ఆ 175 మీటర్స్ కూడా అటు అధికారులు, ఏజెన్సీ మేము కూడా మళ్ళీ ఒక్కసారి పరిశీలించి ఏ రకంగా దీన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డిస్మాండ్లింగ్ చేయగలుగుతాము. ఎందుకంటే మనం ఇంత కష్టపడి హెడ్ వర్క్స్ పనులు పూర్తి చేస్తూ ఉన్నాము.
ఇంత కష్టపడి బెంచింగ్ లైనింగ్ పనులు ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము. ఇంత కష్టపడి ఫీడర్ కెనాల్కి సంబంధించి సీసీ వాళ్ళు లైనింగ్ పనులు పూర్తి చేస్తూ ఉన్నాము. మరి ఈ నెలలోనూ వచ్చే నెలలోనూ 900 కోట్ల రూపాయలు ఈ యొక్క నిర్వాసితులకు ఇవ్వబోతూ ఉన్నాము. మరి ఇంత పెద్ద ఎత్తున ఈ పనులు చేసినా ఈ టీబీఎంను తొలగించకపోతే మన లక్ష్యం నెరవేరదు. కాబట్టి ఆ యొక్క 175 మీటర్స్ లెంగ్త్ ఉన్నటువంటి ఈ టీబీఎంని ఇంకా తొలగించడానికి ఎవరైతే యుఎస్ఏ కంపెనీ కాబట్టి ఆ కంపెనీ యొక్క మ్యానుఫ్యాక్చరర్స్ తోటి కూడా మాట్లాడి వాళ్ళ సూచనలు వాళ్ళకు సలహాలు కూడా తీసుకొని, ఎందుకంటే వాస్తవంగా అయితే ఈ టీబీఎం మిషన్ అనేది ఎక్కడ పని చేసినా కూడా ఆ పని పూర్తయిన తర్వాత దానికి